బాబోయ్, ఏంటి ధూళి పట్టేసింది. 16th June 2026 నాకు మా ఫ్రెండ్ ఒక రీల్ పంపించాడు. ఆ రీల్ నేను ఓపెన్ చేస్తే నా కంటెంట్ అందులో ఉంది. ఆ రీల్లో వాడు క్రెడిట్స్ అడుగన్నా అంటే కరెక్ట్ క్రెడిట్స్ అడుగుదాం అని చెప్పి ఫస్ట్ నేను ఆ రీల్ మేనియాక్ అకౌంట్ పంపిద్దామని ట్రై చేశాను. సో సెండ్ మీద కొట్టి మేనియాక్ రాట్లా. ఇన్స్టాగ్రామ్ గ్లిచ్ చాలా ఉంటాయి, బగ్స్ వస్తూనే ఉంటాయి. ఇంద్రా బాబు అని చెప్పి 2 సార్లు ట్రై చేశా, మేనియాక్ అకౌంట్ దొరకలేదు. సరే ఇంకా ఈ అకౌంట్ నేమ్ మేనియాక్ అకౌంట్లో నుంచి ఒకసారి సెర్చ్ చేసి మెసేజ్ చేద్దామని నా మేనియాక్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇది డిస్ప్లే అయింది నాకు. సస్పెండా ఏంటి ఏం జరిగింది అసలు అని మొత్తం చూస్తే మల్టిపుల్ కాపీరైట్ స్ట్రైక్స్ అని చెప్పి రీజన్ కనిపించింది నాకు. అంటే మెయిన్ కాపీరైట్ ఏంటంటే యూట్యూబ్ నుంచి నేను తీసుకొచ్చిన క్లిప్స్ కొన్ని యూజ్ చేశాను, దాని మీద కాపీరైట్ స్ట్రైక్ పడింది. అది యాక్చువల్ రీజన్. సో నేను ఏంటంటే ఫేర్ యూస్ పాలసీ ప్రకారంగా 5 seconds క్లిప్స్ యూజ్ చేయడం అలా జరిగింది. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, నేను ఎవరిని డిఫేమ్ చేయలేదు. ఇదంతా జస్ట్ ఫర్ ఒక ఫన్ జనరేట్ చేద్దామని ఒక చిన్న లైట్ హ్యూమర్ టచ్, అంతేగాని నథింగ్ సీరియస్ అబౌట్ ఇట్ అని చెప్పి నేను ఒక మంచి ఈమెయిల్ డ్రాఫ్ట్ చేశాను. సో వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు, ఓకే విల్ గో త్రూ యువర్ అకౌంట్ వన్స్ అగైన్ అండ్ దెన్ విల్ సీ ఇఫ్ నేను చెప్పింది పై కాపీరైట్ క్లెయిమ్ చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ స్టేట్మెంట్స్ 2 కాంట్రరీ ఉంటే ఓకే సస్పెన్షన్ తీసేస్తాం, లేదంటే విల్ సీ అన్నారు. గంట తర్వాత వాళ్ళ మీద వచ్చింది, వావ్ మీరు చెప్పడం వల్ల మళ్ళీ మీ అకౌంట్ చూసాం, ఇంకా చాలా దొరికాయి, థ్యాంక్ యూ, ఈసారి పక్కా బ్యాన్ అని చెప్పి మొత్తం క్లోజ్ చేస్తారు. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు తెలియలేదు ఇలా ఇప్పుడు యూట్యూబ్ నుంచి క్లిప్స్ వాడాలంటే మనం కాపీరైట్ రాకుండా కూడా చేసుకోవచ్చు. యాస్టీస్ క్లిప్ అలా పెట్టకుండా దాని కొద్దిగా కలర్ గ్రేడింగ్ చేసో మిర్రర్ చేసో పిచ్ ఆడియో అది తగ్గించో మనం పెట్టుకుంటే సేఫే, ఏమవ్వదు. అది నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు స్ట్రైక్ పడిన తర్వాత నాకు రియలైజ్ అయింది. మెయిన్ రీజన్ అసలు ఎందుకు ఇప్పుడు ఛానల్ ఎప్పటి నుంచో ఉంది, పైగా ఏ వీడియోస్కి అయితే కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయో అవి పాతవి, కొత్త కూడా ఏం కాదు, పైగా అంత పాపులర్ కూడా కాదు. దీని ఒకటే రీజన్ ఉంది, సింపుల్, అది మీ అందరూ తెలిసిందే. పెద్ద మూవీ మీద ఒక చిన్న రీల్ చేశా, సింపుల్ రీల్ ఒకటి చేశా అంతే. అందులో పెద్ద ఏదో మూవీ డిఫేమో ఇది కూడా కాదు, ఉన్న రియాలిటీని చెప్పాను అంతే. ఒక 10 seconds క్లిప్ ఏమో, ఆ 10 seconds క్లిప్ వల్ల ఒక 10 months ఛానలే పోయింది. ఎప్పుడైతే ఆ రీల్ పెట్టానో ఫస్ట్ అంత ఫేమస్ అవ్వలేదు, కానీ అది ఎప్పుడైతే ఫేమస్ అయిందో వ్యూస్ కొద్దిగా 2K నుంచి 3K 4K 5K అలా వెళ్ళడం స్టార్ట్ అయిందో అప్పుడు కరెక్ట్గా ఆ పిఆర్ టీమ్ ఏదైతే ఉందో పెద్ద వాళ్ళది, మీకు తెలిసిందే, అది ఒక్కొక్క యూట్యూబ్ వీడియోని బ్లాక్ చేసుకుంటూ ఛానల్స్ని రిపోర్ట్ చేస్తూ అలా చాలా చేశారు. అది అంతా తెలిసిన ఫ్యాక్టే, నాకు కనిపించి ఉంటుంది. వచ్చి రిపోర్ట్ కొట్టారు. సో ఇప్పుడు మెయిన్గా రిపోర్ట్ కొట్టినవన్నీ బాస్ వీడియోలో ఉంది. ఇప్పుడు మెయిన్గా ఈ మెగా మాఫియా వల్ల నా ఛానలే పోయింది. ఇప్పుడు వీళ్ళు నన్ను ఇలా చేశారని చెప్పి నేను ఇప్పుడు బాస్ మీద పగబట్టి లేదు ఇక నెక్స్ట్ ఛానల్లో మొత్తం వీడియోస్ బాస్ మీదే పెడతాను ఇంకా లేదు అని, ఇవన్నీ ఎందుకు మనకి. ఈ రివెంజ్ అనేది మన ఆప్షన్ కాదు. సరే ఛానల్ పోతే పోయింది, కానీ మనం క్లీన్ పీస్ అవుట్. ఇక మనకి ఈ రివెంజ్లు అవన్నీ మనకొద్దు, మనతో స్ట్రైట్గా వెళ్దాం. నాకు బాస్ మీద కోపం ఏం లేదు, పగ ఏం లేదు, రివెంజ్ తీసుకుని అస్సలు లేదు. 1 minute. చాలా చక్కగా చెప్పావు. నా ఉద్దేశం కూడా అదే ఉంది. నేను నీ ఛానల్ లేపించినంత మాత్రాన నువ్వు పగలు పెట్టుకుంటే పడవదు. చాలా చక్కగా ఇక్కడ నుంచి ఏం జరగబోతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఆబ్వియస్ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తా. పాత వీడియోస్ అని మళ్ళీ దీనిలో పెట్టడం అది నాకు నచ్చదు. సో ఫ్రెష్గానే స్టార్ట్ చేద్దాం. ఈ వ్లాగింగ్ అనేది ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అని ఉంది. కాకపోతే ఈ లోపల మాట్లాడేంత ఓపెన్గా బయటని కెమెరాలో తీగానే కళ్ళు ఒక 360 స్కాన్ వేస్తాయి, అక్కడ నుండి కళ్ళు ఇక్కడ స్కాన్ చేస్తాయి, ఫోన్ అలా జేబులో వెళ్ళిపోద్ది, రీల్ కాన్సెప్ట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఈసారి కొద్దిగా ఈ ఫియర్ని మనం తీసి ట్రై చేద్దాం. ఏదైనా బయట మాట్లాడగలిగేలా ఏదైనా ఉంటే కొన్ని వ్లాగ్స్ అలా బయటికి వెళ్ళడం, ఏమైనా డిస్క్రైబ్ చేయడం, నేను ఉండే ప్లేస్ మంచి ప్లేసే. అంటిల్ దెన్ స్టే సేఫ్, బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదంటే కాపీరైట్ స్ట్రైక్ చేయండి. సెలవు తీసుకుంటా. ఇంపార్టెంట్ లైఫ్ అప్డేట్ ఒకటి, రీసెంట్గానే రిలేషన్షిప్లోకి వెళ్ళాం. తన పేరు CSI, ఓకే, నిక్ నేమ్. సో తనతోనే ఈ సండే నేను ట్రెక్కింగ్కి వెళ్తున్నా, అక్కడే ఒక వ్లాగ్ షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. సో తనే ఫోన్ చేస్తాను. హలో సి, నీ గురించి చెప్తున్నా. అదే ఈ సండే వెళ్తాం కదా ట్రెక్కింగ్కి, అక్కడే వ్లాగ్ షూట్ చేసి అప్లోడ్ చేస్తా. ఒకసారి ఇంతకీ నీ ఫుల్ నేమ్ చెప్పలేదు, నిక్ నేమ్ చెప్పి వదిలేసావు. ఇంతకీ ఫుల్ నేమ్ ఏంటి?